ఇదైతే మా ఇంటి తోట అండి, ఊర్లో. అంటే గుమ్మాలు అయితే చాలా పెద్దగా బాగున్నాయి. ఇదైతే రేషం తోట, పట్టు పురుగులు మేపుతారు కదండి, ఆ రేషం తోట. ఇదంతా రేషం తోటే. మునగాకు చెట్టు, మునక్కాయలు అయితే కాసి ఇరిగిపోయింది చెట్టు పోపం. గసగసాల చుట్టూ చింతకాయలు బిడ్డ వచ్చేయండియో. ఇదైతే నెల్లి చెట్టు, ఇంకా నెల్లికాయలు రాలేదు. మేమున్నప్పుడైతే నాటేసి చిన్న మొక్క నాటింది, ఇంత పెద్ద మొక్క అయింది. ఇది షుగర్ కేన్. దీన్ని ఒక చిన్న పీస్ నాటాము, ఇప్పుడు ఇంత అయింది. ఇంకా కట్ చేసుకొని తినేంత ఇంకా ముదరలేదు. 2 పీస్ నాటినాము, ఇన్ని చెట్లు వచ్చాయి, ఇన్ని చెరుకులు వచ్చాయి. షుగర్ కేన్. దీంట్లో కూడా వైట్ ఉంటుంది, నల్లది ఉంటుంది. ఇది నాకు తెలిసి వైట్ ఉండొచ్చు. ఇదంతా మా అంటి తోట. ఇదైతే ఊళ్ళో అండి. అంటికాయలు కూడా 2 రకాలు. ఇదైతే యాలక్కి అంటిపండు అంటారు కదండి, ఇది. ఇంకొకటి వచ్చి కర్పూరము అంటికాయలు అంటారండి, పెద్దవి. ఇది పెద్ద అంటిపండ్లు అంటారు, కర్పూరము అంటారు కదండి, అలాంటి. నాటినదంతా ఇలాంటి తోటే, కాకపోతే దాంట్లో 3 చెట్లు. కర్పూరం యాలక్కి అంటుంది, అన్నీ కర్పూరం. ఇది ఒకటే యాలక్కి చెట్టు, కర్పూరం యాలక్కి అంటుంది. ఇదైతే మామిడి చెట్లు అండి. మామిడి చెట్లు ఎప్పుడైతే మామిడికాయలు అయితే లేదు కదా. ఇదైతే మా షెడ్డు, పులుగులు మేపుతారు కదండి, ఆ షెడ్ ఇది. ఇదంతా మామిడి చెట్లు, మామిడికాయలు అయితే లేదు. ఇదంతా రేషం తోట. ఇదైతే ఊర్లో జమీన్లు అండి, మేమైతే బెంగళూరులో ఉంటాము. ఇదైతే ఊర్లో జమీన్లు. ఇదంతా రేషం తోటే. పట్టుపురుగులు అయితే మేపుతారు ఊళ్ళలో. మేప వాళ్ళు అయితే ఆకు తీసుకొని షెడ్డులో పులుగులు పెట్టుకొని అయితే మేపుకుంటారు. ఇదైతే బోర్వెల్, మా బోర్వెల్ అండి ఇది. ఇక్కడంతా టెంకాయ చెట్లు. ఇప్పుడైతే టెంకాయలు తాగడానికి అయితే వచ్చారు. టెంకాయలు కోసేటప్పుడైతే చూపిస్తాను. అంతా మామిడి చెట్లు. ఇవైతే మా కోడి పిల్లలు, మా అవ్వ అయితే సాక్కుంటాను కోడిని, 2 పిల్లలు. ఇది పరింగ్ చెట్టు. నిన్నేమేలేదు కాదు, వీడియో తీసుకుంటా అండి. ఓపెన్ అయ్యి తల మీద పడిన పత్రం. నేను ఈడు ఉన్నాను, వాళ్ళు తోసలేదు ఆవిడ. టెంకాయలు బాగా ఎక్స్పీరియన్స్, తాగు. కొంచెమే తాగేది, ఓకేనే వేస్ట్ చేస్తుంది. ఈ చెట్ల నుంచి కాయలు పీపి. ఈ ఎండకి ఏమీ కనిపించదు. భద్రమో చాలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ తోట వాళ్ళు వస్తే. ఇది ఇంటి దగ్గర ఉండే జామ చెట్లు, జామకాయలు చాలా వచ్చాయి. మీకు కావాలా? పాపకి లాస్ట్ జామ చెట్టు. ఇదే జామకాయలు బెంగళూరులో దొరికితే ఎంత రేటు. ఇదైతే మా ఇంటి దగ్గర అండి, ఊర్లో ఇల్లు అండి ఇది. ఆ ఇంటి దగ్గర అది ఇది చెట్టు. మా పాప జోలు కావాలండి, ఇది జోలు కట్టించింది వాళ్ళ అవ్వ. ఇది ఇంటి దగ్గర చెట్టు, జామ చెట్టు. ఇదండి మా విలేజ్.
అందాలు. ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నోడు ఊళ్ళోకి వస్తే జోలు కట్టుకొని ఎంత బాగా ఆటలాడతావు కదా. జోలు ఉంటే చాలు, చీరలు మాత్రం బాగా సిక్కిపోతాయి మీకు. హాలిడేస్ అనుకు వచ్చి ఊర్లో వచ్చి ఎంజాయ్. సిటీల్లో పల్లెటూరులో ఇట్లా ఉంటుంది. అదే సిటీలో కట్టుకునే కొంత జోలు సిరీ నీకే ఆడుకునేదానికి.